హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటా చిక్కుడుకాయ కర్రీ కొంచెం డిఫరెంట్గా నేను మీకు చూపిస్తానండి. దానికి మనకి పెద్దదైతే ఒకటి, చిన్నవైతే 2 టమాటాలు తీసుకోండి. మీకు వీడియోలో చూపించినట్టు అలా కట్ చేసి పెట్టుకోండి, అంటే చిల్లీస్ కూడా. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడయ్యాక అందులోనే మనము తాలింపు దినుసులు అంటే మినపప్పు, జీలకర్ర, ఆవాలు 3 కలిపి వేసుకోవాలండి. నేనైతే 3 కలిపి ఉంచుకుంటాను అనమాట, అందుకని అవే ఒకేసారి వేసేసాను. సో మీరు కొంతమంది ఇలా విడివిడిగా పెట్టుకుంటారు కదా, నేనైతే మొత్తం కలిపి ఉంచుకుంటాను. ఇప్పుడు ఇది కొంచెం బాగా వేగిపోయాక ఇందులోనే మనము కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇది చపాతీస్కైనా, రైస్కైనా, రోటీకైనా, దేనికైనా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే మటుకు. చూసారు కదండి, అది వేగిపోయింది. సో ఇందులో కరివేపాకు వేసేసాము. కరివేపాకు కూడా వేగిపోయాక ఇప్పుడు మనం ఇందులోనే చిల్లీస్ వేసుకోవాలి, కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం చిల్లీస్ ఇలా పొడుగ్గా చీలికలా కట్ చేసుకుంటే మనకి కనిపిస్తాయి అనమాట, లేదంటే అందులోనే కలిసిపోతాయి కదండి, అది గ్రీన్ ఇది గ్రీన్ కాబట్టి. సో పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం అందులోనే కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఇలాగ మొత్తం అన్నీ వేసేసుకోండి ఒకేసారి. ఇది కుక్కర్లో కంటే విడిగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. కుక్కర్లో చేసుకుంటే ఏమవుద్దంటే ఆ ఉడికాక ఆ చిక్కుడుకాయ ఫ్లేవర్ అంతా కూడా పోతుంది అనమాట. సో అందుకని మీకు పాసిబిలిటీ అయితే కనుక విడిగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఫస్ట్లో టమాటా వేయకండి. చిక్కుడుకాయ టమాటా కర్రీ అనగానే ఫస్ట్లో టమాటా వేసేసి అది మగ్గిపోయాక చిక్కుడుకాయ వేస్తారు. అలా అస్సలు వేయకండి. అలా వేస్తే ఏమవుతుందంటే ఆ టమాటా ఫ్లేవర్ అనేది పోతుంది ఫస్ట్లోనే. పోయి మనకి ఈ చిక్కుడుకాయ కర్రీ అనేది అంటుకోదనమాట. ఇప్పుడు చూసారు కదండి, కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గబెట్టుకోండి. కొంచెం ఏదైనా లిడ్ లాంటిది ఉంటే పెట్టుకుని మూత పెట్టుకోండి. అంటే ఇలా డైరెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే ఫ్రై లాగా అయిపోతుంది, మనకి కర్రీలాగా అవ్వదు. ఇలా కూడా చేసుకోవచ్చు, అది ఫ్రై లాగా అవుతుంది. బట్ పైన మనం మూత పెట్టుకొని ఉడకబెట్టుకుంటే అప్పుడు ఆ ఆవిరికి ఉడికి అప్పుడు అది మనకి కర్రీలాగా అవుతుంది అనమాట. ఈ లోపు మనం ఒక పౌడర్ రెడీ చేసుకుందాము. ఈ పౌడర్ వల్ల మనకి చాలా కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది అనమాట. గసగసాలు, ఎండుమిర్చి అండ్ జీడిపప్పు చూసారు కదండి, అది ఇలాగా కొంచెం బాగా పౌడర్ చేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ లోపు మనకి ఉడికిపోయింది, ఒక 30% ఉడికిందండి చిక్కుడుకాయ అనేది. ఇప్పుడు మనం ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఫస్ట్లోనే తాలింపులోనే వెల్లుల్లిపాయలు వేస్తే ఏమవుతుందంటే అండి, ఆ వెల్లుల్లిపాయలు బాగా వేగిపోయి అది ఈ చిక్కుడుకాయలకి అంటదని చెప్పేసి నేనైతే ఇలా వేస్తాను. మీకు ఫస్ట్లో వేసుకున్న అలవాటు ఉంటే అలానే వేసుకోండి. చూసారు కదా, ఒక 6-7 వెల్లుల్లిపాయలు ఇలాగా కచ్చాపిచ్చాగా దంచేసేసి ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనము ఒకసారి కలిపేసుకుని మళ్ళీ ఒక్కసారి మనము మూత పెట్టుకుని తీసేయాలండి. తీసాక అప్పుడు నేను ఇందులోనే ఒక 50-60% ఉడికింది చిక్కుడుకాయ అనుకున్నాక అప్పుడు టమాటా వేసుకోవాలన్నమాట. ఫస్ట్లోనే వేయకండి. నేను ఇది మళ్ళీ వీడియోలు ఎంత అవుద్దన్న ఉద్దేశంతో నేను వెల్లుల్లిపాయ వేసాక మూత పెట్టడం అనేది చూపించలేదు. వెల్లుల్లిపాయ వేసాక నేను మూత పెట్టాను. అది ఇంకొక 50-60% ఉడికాక అప్పుడు నేను టమాటా వేసాను అనమాట. చూసారు కదండి, ఇప్పుడు ఇది కూడా వేసాం కాబట్టి ఒక్కసారి మనము మూత పెట్టుకుని మగ్గపెట్టుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను నేను. ఇంకేదైనా మీకు రెసిపీ కావాలి, ఏదైనా డౌట్ ఉందంటే అది కూడా నేను అడగండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. చూసారు కదండి, కొంచెం వాటర్ వేసుకుని మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం మగ్గిపోయింది. మగ్గిపోయాక అప్పుడు మనం లాస్ట్లో ఇందాక మనము గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. ఇది నాకైతే ఇందాక చూపించిన పౌడర్ అంతా పట్టిందండి, ఎందుకంటే జీడిపప్పు, గసగసాలు 2 కమ్మగా ఉంటాయి కదండి. సో ఆ ఫ్లేవర్ వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం ఎక్కువగానే పౌడర్ పడుతుంది. ఒకవేళ ఎక్కువ చేసుకున్నా ఏం పర్వాలేదండి, ఆ పౌడర్ మనం పక్కన ఉంచుకొని ఏ కర్రీస్లోనే వేసుకోవచ్చు. చూసారు కదండి, చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎంతో డిఫరెంట్గా, ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.